శ్రీ సీతారాముల పట్టాభిషేకము చూతముర రెండి. శ్రీ సీతారాముల పట్టాభిషేకం చూతమురా రండి. మగ్గిడి వంశములో వెలసిన సీతారాములు మా పెద్దల తరువాత వినాయక లలిత 50 సంవత్సరం నుండి వసంత నవరాత్రులను జరుపుచున్నరు. శ్రీ సీతారాముల పట్టాభిషేకము చూతమురా రండి. చూచిన వారికి చూచిన ఫలము, కొలిచే వారికి కోరిన ఫలము, కొలిచే వారికి కోరిన ఫలము. 50 సంవత్సరముల నుండి వసంత నవరాత్రులను జరుపుచున్నరు శ్రీ లలితా వినాయకులు. ఆ సీతారాముని చల్లని చూపులు, ఆ సీతారాముల చల్లని చూపులు మా కుటుంబము పైన నిరంతరము ప్రసరించుచున్నవని ఈ సంవత్సరములో పోయిన వసంత నవరాత్రుల నుండి ఈ నవరాత్రుల వరకు 54 రామాయణ సప్తాములను వినాయకుడు చేసెను. శ్రీ సీతారాముల పట్టాభిషేకము చూతమురా రండి. మగ్గిడి వంశములో స్వయంభుగను వెలసిన సీతారాముల పట్టాభిషేకము చూతమురా రండి. మా పెద్దల పుణ్యము పూర్వజన్మ సుకృతము, మా పెద్దల పుణ్యము పూర్వజన్మ సుకృతము. నిరంతరము గురుదేవుని సీతారాముల పారాయణములు దైవ శక్తియు ఉండుట అది మాకు వరమయ్యను నేడు. మా పిల్లలకు ఆ చల్లని సీతారాముల రక్ష, ఆ సీతారాముల రక్ష. శ్రీ సీతారాముల పట్టాభిషేకము చూతమురా రండి. చూసిన వారికి చూసిన ఫలము, కొలిచే వారికి కోరిన ఫలము. మా పెద్దలకు, మా వంశములో నా పెద్దలకు ఆ నారాయణుడే, ఆ లక్ష్మీనారాయణులే సీతారాములుగా సాళిగ్రామలు ఓ మా ఇంటికి తరలి వచ్చినారని మా పెద్దలు చెప్పిరి. వారు చెప్పిన బాటలు మేము నడుచుచు, వారి చెప్పిన బాటలు మేము నడుచుతూ నేటికి కూడా వైభవంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకము చూతమురా రండి. చూచిన వారికి చూసిన ఫలము, కొలిచే వారికి కోరిన ఫలము. స్వయంభుగా వెలసిన సీతారాములను చూతమురా రండి. శ్రీ సీతారామచంద్ర భగవానికి శ్రీ సీతారాములు స్వయంభుగా
ఉన్నాడని తెలుపుటకు నిదర్శనము నిదర్శనము ఆ చల్లని చూసి తారాముల చూపులు, ఆ చల్లని సీతారాముల చల్లని చూపులు మా కుటుంబముపై ప్రసరించుచున్నాయన్నది నిదర్శనము. సప్తాహలలో 50 సంవత్సరముల సప్తాహములు వసంత నవరాత్రులలో ఆ అంజనీయుడే సయముగా వచ్చి, ఆ అంజనీయుడే సయముగా వచ్చి భక్తుడకు బలము ఇచ్చి, తన తేజస్సును తన బలమును ఇచ్చి రామాయణ సప్తాహములు వినాయక భక్తుడితో చేయించుకునెను. శివరాత్రి రోజున రాయిక రోజు రామాయణ సప్తాహము చేసి బాల అంజనేయునిగా భక్తురాలికి దర్శనమిచ్చెను. గంగా ప్రవాహము వలె, గంగాత ప్రవాహముల వలె, అక్షరంబులను తరంగాల వలె వెళ్ళుచు అది ఏక బాలకీడగా రామాయణ సప్తాహము ఏకరోజు సప్తాహము ఆనందముగా ఉల్లాసముగా అంజనేయుడు భక్తునితో చేయించినాడని నిదర్శనమేమిటి అని అందుర మీరు. శ్రీరామ నవమి రోజు రామ జన్మము 12 గంటలకు రాముడు జన్మము అయింది. ఆ సమయమున అంజనేయుడే సయముగా వచ్చెనని పురాణములలో తెలిపెదరు. నేడు అందరూ చూచుచుండగా స్వయంభుగా అంజనేయుడు దర్శనమిచ్చి దీవెనలిచ్చి చల్లని చూపులతో అదృశ్యమయ్యెను. ఇంతకు మించిన అదృష్టముందా? తెల్లవారితే దశమి రోజున రామ పట్టాభిషేకము జరిగెను. రామ పట్టాభిషేకమునకు విప్రుల పూజలు సువాసినిల పూజలు వస్త్రభోజన తాంబూలములను ఇచ్చి వస్త్రభోజన తాంబూలములను ఇచ్చి ధన్యత ముంద్యామని సంబరపడితిమి. ధన్నుతలుందామని సంబరపడితిమి. ఆ సీతారాముల చల్లని చూపులు, ఆ సీతారాముల చల్లని చూపులు నిరంతరము ఈ కుటుంబము పైన ప్రసరించుచున్నునని ఇది ఏ నిదర్శనము, ఇది ఏ
నిదర్శనము. ధన్యత నొందితిమి, మా జన్మలు పావనమయ్యెను, మా జన్మలు పావనమయ్యెను. సకల కుటుంబములను, సకల కుటుంబాలకు ఆయురారోగ్యం సంపదలను ఒసగుచు ఆ రామచంద్రుని చల్లని దీవెనలు, ఆ రామచంద్రుని చల్లని దీవెనలు నిరంతరము ఉండాలని, నిరంతరము ఉండాలని కోరుకుంటున్నాము, మేము కోరుకుంటున్నాము. మా దంపతులము కోరుకుంటున్నాము. ఇంతకు మించిన వరములను మేమడగమని తెలుసు ఆ రామ సీత రాములకు. ఈ దీనురాలిపై కనికరం చూపి అమ్మా సీతమ్మ, అమ్మా సీతమ్మ, నీ వరమొక్కటి నాకు ప్రసాదించుమమ్మా. అమ్మా సీతమ్మ, జన్మము ధన్యము నొందించి సకలము శుభములను చేసి తల్లివి నీవమ్మా. చల్లని సీతారాముల, చల్లని సీతారాముల చూపులు నేటికి ప్రసరించుచున్నాయని ఇంతకు మించిన సాక్ష్యము ఏమిటి? జై సీతారామచంద్ర భగవానికి జై.